నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మీ చంద్రిక. ఈ మధ్యకాలంలో చాలామంది వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి గల కారణాలు మరియు శాశ్వత పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ మధ్యకాలంలో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సమస్యగా మారుతూ ఉంది సార్. ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కార మార్గాల గురించి తెలియజేయండి సార్. తెల్లబట్ట అనేది ఒక మహిళ జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారన్నా రావటం జరుగుతుంది. ఎస్ సార్. అయితే ఏంటంటే ఇది కొంతమందికి పదే పదే వస్తుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు వాడుతుంటారు, మళ్ళీ వస్తుంటుంది. ఎన్నిసార్లు మందులు వాడతారు? ఇది భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి సంభోగము ద్వారా వ్యాప్తి చెందుతాయి ఈ క్రిములు. కొంతమంది తెల్లబట్టని కొద్దిగా జిగురు రెండింటికి కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటి అనేసి. తెల్లబట్ట అనగా పెరుగు కుదపల్లా ఉంటుంది, చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది, వాసన ఉంటుంది. దాంతోపాటు యోని మార్గము చుట్టూ దురద, మంట, దీంతోపాటు మూత్ర విసర్జన సమయంలో కూడా మంట ఉంటుంది. ఈ తెల్లబట్ట ఉన్నప్పుడు సంభోగంలో రతిక్రియల్లో పాల్గొనకూడదు. ఒకవేళ భర్త బలవంతం చేస్తే ఆ సంభోగ ప్రక్రియలో తీవ్రమైన నొప్పి, మంట, సుఖం కంటే కూడా అక్కడ బాధ ఎక్కువ మిగులుతుంది. ఈ విధంగా ఎవరికైనా తరచుగా తెల్లబట్ట వస్తుందంటే వాళ్ళకి షుగర్ ఉండి ఉండొచ్చు. ఏదో మూత్రంలో షుగర్ టెస్ట్ చేయించుకోవటం కాదు, ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. కొంతమందికి షుగర్ ఉందని తెలుసు, నియంత్రణ సరిగా లేనప్పుడు కూడా తరచూ ఈ తెల్లబట్ట వస్తూ ఉంటుంది. నియంత్రణ బాగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏదో పరగడుపున టెస్టు షుగర్ కాదు. గత 3 నెలల్లో షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలిపే పరీక్ష ఒకటి ఉంది, HbA1c. అది 7 ఉండాలి. షుగర్ ఉన్నా మందులు సరిగా వాడకుండా స్వీట్లు తినేస్తూ షుగరు కాఫీ టీల్లో వేసుకుని అలాంటి వాళ్ళకి HbA1c 10 ఉంటుంది. HbA1c 7 ఉంటే షుగర్ నియంత్రణ బాగా ఉందని. కనుక షుగర్కి ఈ తెల్లబట్టకి అవినాభావ సంబంధం ఉంది. కొంతమంది కొద్దిగా జిగురు ఉత్పత్తి అవుతుంది, సహజం అది. ఆ జిగురుని తెల్లబట్టగా అనుకోకూడదు. ముఖ్యంగా మహిళకి 14వ రోజు, పీరియడ్స్ ప్రారంభమైన 14వ రోజు అండకోశం నుంచి అండం విడుదలవుతుంది. ఓ రోజు ముందు, ఓ రోజు తర్వాత 13, 14, 15 రోజుల్లో యోని మార్గం నుంచి అక్కడ కొంత జిగురు లాంటి ద్రవం ఉత్పత్తి అవడం చాలా సహజసిద్ధం. అది హార్మోన్ల ప్రభావం వల్ల ఈ రతిక్రీడ ప్రక్రియ సందర్భంలో ఎటువంటి రాపిడి, ఒరిపిడి లేకుండా లూబ్రికెంట్లా ఉంటుంది. కనుక సాధారణంగా ఉత్పత్తి అయ్యే జిగురుని తెల్లబట్టని మనం అపోహపడకూడదు. సాధారణంగా ఈ తెల్లబట్ట వచ్చినప్పుడు దీంట్లో ఉండే సూక్ష్మ క్రిములను నియంత్రించడానికి డాక్సీ SL 100 mg ఉదయం 1, రాత్రి 1, ఒక 5 రోజులు 10 గొట్టాలు. దీంతోపాటు మెట్రోజిల్ 400 ఉదయం 1, రాత్రి 1, ఒక వారం రోజులు. ఇవి సూక్ష్మ క్రిములను నియంత్రిస్తాయి. సూక్ష్మ క్రిములే కాకుండా ఫంగస్ కూడా యోనిలో ఉంటుంది. దాన్ని నియంత్రించడానికి సిస్కాన్ SYSCAN 150 mg రోజు 1 చొప్పున వరుసగా 8 రోజులు వాడితే పూర్తిగా నయమైపోతుంది. ఇది మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే తెల్లబట్ట అనేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేదు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు యోనిలో పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ట్యాబ్లెట్లు ఉంటాయి. క్యాండిడ్ V6 అనే ట్యాబ్లెట్లు యోనిలో పెట్టుకోవడానికి అది లేడీ డాక్టర్ యొక్క సలహా మేరకు చేయొచ్చు. ఈ తెల్లబట్ట ప్రభావము దానివల్ల ఏంటి, పొట్టలో నొప్పి వస్తుంది, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అక్కడితో ఆగదు, నడువు నొప్పి కూడా వచ్చేస్తుంది. చాలామంది నడువు నొప్పి అంటారు, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆర్థోపెడిక్లో కాదు మీకు సమస్య, తెల్లబట్టుండి
నడుము నొప్పి వచ్చిందంటే మీ మూల కారణం నడుము నొప్పి కారణం తెల్లబట్ట. కనుక తెల్లబట్టను ఎప్పుడైతే నియంత్రించామో నడుము నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు స్టీరాయిడ్ లాంటి మందులు వాడినప్పుడు కూడా ఈ తెల్లబట్ట అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చాలా దురదృష్టకరం శానిటరీ ప్యాడ్లు వాడటంలో. సార్, ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహ ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? శానిటరీ ప్యాడ్ వల్ల జబ్బులు రావు. రోగాలను నిరోధించేదే శానిటరీ ప్యాడ్. రూపాయి ఖరీదు. ఒక శానిటరీ ప్యాడ్ రూపాయి ఖరీదు. 5 రోజులు వారం రోజులు అయితే ఒక 5-10 కొనుక్కుంటే 10 రూపాయలు ఖర్చు. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ వాడాల్సిందే. ఇక ప్రధానమంత్రి మోదీ ఈ బాలికలకు సంక్షేమ హాస్టల్లో ఉచితంగా సరఫరా చేయమని సంక్షేమ హాస్టల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది. ఎస్ సార్. గ్రామాల్లో పాపము వాళ్ళకి అవగాహన లోపం వల్ల, డబ్బు కోసం కాదు, వాళ్ళకి 5-10 రూపాయలు పెద్ద లెక్క కాదు, తెలవక పాత గుడ్డలు, మురికి గుడ్డలు, మన అమ్మమ్మ, మన అమ్మ, మన పూర్వీకులు పాత గుడ్డలు వాడేవారు. వాళ్ళు కనీసం శుభ్రంగా ఉండే తెల్లగుడ్డలు వాడేవారు. ఈ మురికి గుడ్డలు ఈ పీరియడ్ సమయంలో ఉపయోగించడం వల్ల దాంట్లో ఉండే క్రిములు యోని మార్గంలో ప్రవేశించి ఈ తెల్లబట్ట వస్తుంది. హైజీన్ లేకపోవడం. గ్రామాల్లోనేమో శానిటరీ ప్యాడ్ వాడకం లేని వలన వస్తుంది. పట్టణాల్లో మన ఈ నేటి యువత వాళ్ళు జీన్ ప్యాంట్స్ వేసుకుంటారు. జీన్ ప్యాంట్స్ వల్ల చెమట ఎక్కువ పడుతుంది, తెల్లబట్ట వస్తుంది. ఆడపిల్లలు జీన్ ప్యాంట్స్ ఎందుకు? పోనీ నువ్వు ప్యాంట్ వేసుకోవాలి, కాటన్ వేసుకో, హాయిగా ఉంటుంది. జీన్స్ వాడటం ఎవరికీ మంచిది కాదు. ఇక లోపల వేసుకునే అండర్వేర్ కూడా కాటన్ వేసుకోవాలి, కానీ పాలియస్టరు, సిల్క్ది వాడకూడదు. ఇవి కూడా ఈ తెల్లబట్ట తరచుగా రావడానికి కారణం. ఇక ఎన్నాళ్ళని మందులు వాడుతుంటాం. షుగర్ నియంత్రణ ఉంది, అన్నీ ఉన్నాయి. శాశ్వత పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని దానికి ఒక కొత్త మందు లీ ఫార్మా అనే కంపెనీ వారు వీఫెరిన్ అనే ఒక మందును తయారు చేశారు. దీంట్లో సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే ఈ పండ్లు ఉన్నాయి చూడండి. ఏం పండ్లు అంటే క్రేన్బెర్రీ పండ్లు. క్రేన్బెర్రీ పండ్లతో పాటు లాక్టోబాసిల్లస్ అని మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కలిపి తయారు చేశారు. ఏం చేస్తాయంటే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఇది నోట్లోంచి వేసుకుంటే మింగిన తర్వాత, ఉదయం ఒకటి రాత్రి ఒకటి మింగిన తర్వాత ఒక నెల రోజులు వాడితే ఏమవుతుందంటే దీంట్లో ఈ గొట్టంలో ఉండే ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మక్రిములు యోనిలోకి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పరచుకుంటాయి. స్థావరం ఏర్పరచుకుని అక్కడ ఈ సెక్యూరిటీ గార్డులా పనిచేస్తాయి. హానికరమైన తెల్లబట్టను కలిగించే సూక్ష్మక్రిములు కానీ ఫంగస్ కానీ అక్కడ దరిచేరితే వాటిని చంపేస్తాయి. అంటే మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియాని ప్రవేశపెట్టడము ద్వారా దుష్ట శక్తులైన దుష్ట బ్యాక్టీరియాని, దుష్ట సూక్ష్మక్రిములను అరికట్టగలుగుతాం. అది ఇది చేసే పని. సార్, మరి ఈ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అంటారు? ఈ మెడిసిన్ కొత్తగా వచ్చింది, అన్ని చోట్ల దొరకకపోవచ్చు. అమెజాన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా www.leehealthdomain.com అని కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా మరొక 3 నెంబర్లు ఇస్తాను, వాటికి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107481 9100107481 8977030218 9502897374. ఇది తెల్లబట్టను శాశ్వతంగా అరికట్టడమే కాక దీనికున్న అదనపు గుణాలు ఏంటంటే, ఈ తెల్లబట్టు ఉన్న వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. షుగర్ సరిగా నియంత్రణ లేని వాళ్ళకి మూత్రంలో చీము కణాలు ఉంటాయి.
మూత్ర విసర్జనప్పుడు మంట, నొప్పి, చురుకు, ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గంటకి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రాత్రిపూట కూడా 10 సార్లు లేవాల్సి వస్తుంది. దాన్ని కూడా మూత్రకోశంలో ఉండే తరచు ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో దాన్ని కూడా నివారించే గుణం ఉంది. ఇది కాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది. తదుపరి ఇది వాడితే దీంట్లో లాక్టోబాసిలస్ అనే మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా జీర్ణకోశంలో కూడా ఉంటాయి. కొన్నేమో యోనిలోకి వెళ్ళి కూర్చున్నాయి, కొన్ని జీర్ణకోశంలో ఉంటాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఇంకోటి ఏంటంటే పరిశోధనలో వెల్లడైంది ఇది వాడిన వారికి పెద్ద పేగు క్యాన్సర్ కూడా రాదని, పెద్ద పేగు క్యాన్సర్ ఉండి ఆపరేషను, కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి చికిత్సలు చేయించుకుంటే కరెంట్ పెట్టించుకున్న వాళ్ళకి ఇది వాడితే త్వరితగతిన ఆ క్యాన్సరు నయమవటానికి కూడా ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలా సురక్షితమైంది. దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు. మనం రోజువారీగా వాడుకునే ఇంకొన్ని మందులు ఉన్నాయి, షుగరు, బీపీ, గుండె జబ్బు, ఆ మందులతో పాటు ఇది కూడా వేసుకోవచ్చు. ఎలాంటి రియాక్షన్స్ రావు. ఇది ప్రకృతిని నుంచి వచ్చిన వస్తువులు కనుక దీన్ని తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ ఎటువంటి రసాయనాలు వినియోగించరు. కనుక తెల్లబట్టతో పదే సతమతం అవుతున్న వారికి శాశ్వత పరిష్కారం. అలాగే మూత్రంలో తరచు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎన్నిసార్లని యాంటీబయాటిక్స్ వాడతాం. ఇంకోటి ఏంటంటే పదే యాంటీబయాటిక్స్ వాడితే అవి కూడా పనిచేయవు. ఒకసారో 2 సార్లు వాడితే పనిచేస్తుంది. ఇక వచ్చినప్పుడల్లా ఒక్కొక్క యాంటీబయాటిక్ మార్చుకుంటా పోతే ఏమిటి? అందువల్ల తరచు యాంటీబయాటిక్స్ వాడకుండా, ఆ మందుల జోలికి వెళ్లకుండా ఒక్కసారి ఈ వీఫెర్రిన్ ద్వారా ఈ గుడ్ బ్యాక్టీరియాని యోనిలో ప్రవేశపెట్టి మీకు ఇటువంటి సమస్య ఉంటే శాశ్వతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. సార్, మరి ఈ మెడిసిన్ని ఏ విధంగా ప్రతిరోజు వాడాలో తెలియజేయండి. ఉదయం ఒక టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత రోజుకు 2 ఒక నెల వేసుకోవాలి. నెల వాడితే కానీ ప్రయోజనం ఉండదు. కొంతమంది 4, 5, 6 వాడతారు. అరకొర వాడి ఫలితాలు ఆశించకూడదు. మనం పూర్తిగా డాక్టర్ల సలహా మేరకు ఫుల్ కోర్సు వాడాలి. ఇది అధునాతనంగా ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఇలాంటిది ఇంతవరకు మనకు అందుబాటులో లేదు. ఎందుకంటే ప్రకృతిలో లభించే మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మనకు హాని కలిగించి జబ్బును కలిగించే బ్యాక్టీరియాలను తరిమి కొట్టడం అనేది ఇది నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. చూశారు కదండి, వైట్ డిశ్చార్జ్కు ఇక చెక్ పెట్టండి. సో డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. డాక్టర్ గారు వైట్ డిశ్చార్జ్తో బాధపడే వారికి పూర్తి పరిష్కార మార్గాలు తెలియజేశారు, శాశ్వత పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.